జగన్ అవినీతి కక్ష సాధింపు చర్యలతో ఏపీలో విద్యుత్ రంగానికి దుస్థితి పట్టిందని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2019లో తాను దిగిపోయే నాటికి మిగులు విద్యుత్తో రాష్ట్రాన్ని అప్పగించారన్నారు. తన వాళ్లకు దోచిపెట్టాలన్న లక్ష్యంతోనే జగన్ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. జగన్ 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 36,000 కోట్ల భారం మోపారని మంత్రి పార్థసారథి ఆరోపించారు. తమ వాళ్ళకి దోచిపెట్టడానికే అన్నట్లు అధికారంలోకి వచ్చిందన్నట్లు ప్రవర్తించడం మూలంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఒకసారి ఆలోచన చేసినట్లయితే దాదాపు 23 మిలియన్ యూనిట్లు లోట్లో ఉంటే అటువంటి పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వచ్చి 2019 కల్లా మిగులు రాష్ట్రాన్ని విద్యుత్ మిగుల్లోకి తీసుకొచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే ఈరోజు ఏ విధంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయి ప్రజల మీద లక్షల కోట్ల భారం ఏ విధంగా పడుతుందో ఓసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. తమ వాళ్ళకి దోచిపెట్టడానికి